శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గణేశుని యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకవంతమైనది. గణపతిని ఆరాధించకుండా వాస్తుదేవతను తృప్తిపరచడం అనేటువంటిది అసంభవంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. గణపతికి నమస్కరిస్తేనే సమస్త దోషాలన్నీ కూడాను అణగారిపోతాయని, నిత్యం గణపతిని ఎవరైతే పూజ చేస్తారో అసలు వాస్తు దోషాలు కలిగే అవకాశమే తక్కువగా ఉంటుందని శాస్త్రవచనం. ఇంటి ముఖద్వారానికి ఏకదంత ప్రతిమ లేదా చిత్రపటాన్ని కూడాను తగిలించి దానికి సరిగ్గా వెనక వైపు కూడాను మరొక గణేశ ప్రతిమ లేదా చిత్రపటాన్ని ఇలా రెండు వైపులా కూడాను తగిలించాలి. ఇలా గనక తగిలించినట్లయితే వాస్తు దోషాలు ఆ ఇంటికి పెద్దగా ఉండవు. గృహానికి వాస్తు దోషం ఉంది అనేటువంటి అనుమానం గనక మీకు ఉన్నట్లయితే భవంతికి ఏదొక భాగంలో నెయ్యితో కలిపినటువంటి కుంకుమతో స్వస్తిక్ గుర్తును గనక వేసినట్లయితే దీనివల్ల వాస్తు దోషం కూడాను తగ్గుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కార్యాలయాలు కానివ్వండి, దుకాణాలు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, వక్రతుండ గణపతి ప్రతిమ అనేటువంటిది లేక చిత్రపటం కూడాను పెట్టవచ్చు. ప్రతిమ యొక్క ముఖం మాత్రం దక్షిణం, నైరుతి మాత్రం చూడకూడదు. తెలుపు రంగులో ఉన్న వినాయకుని యొక్క ప్రతిమ లేదా చిత్రపటాన్ని పూజించటం వల్ల సమృద్ధి ఎక్కువగా లభిస్తుందని, ప్రతిమలో లేదా చిత్రంలో వినాయకుడి యొక్క తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదని, తొండంలో మోదకం అనేటువంటిది కుడుములు లేక లడ్డూలు ఏవైనా సరే ఉండాలి. విఘ్నేశ్వరుడికి మోదకాలన్నా ఆయన వాహనం మూషికమన్నా కూడా చాలా ఇష్టం. అందుచేత చిత్రంలో మోదకం ఒకటి, ఎలుక ఒకటి ఉండటం చాలా అవసరం కూడాను. ఈ విషయాన్ని గ్రహించడం చాలా మంచిది. అలాగే కూర్చున్న విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటం కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ కూర్చున్నటువంటి స్వామి ప్రతిమకు రెండు పాదాలు భూమి మీద ఆనించి ఉన్నట్టుగా ఉండాలి. భూమి మీద ఆనకుండా ఉన్నటువంటి కూర్చున్న గణపతి వినాయకుడు అసలు ఉంచకూడదు అనేటువంటి సాంప్రదాయబద్ధాన్ని ప్రతివారు కూడా వాస్తుశాస్త్ర రీత్యా ఆచరించడం ఎంతైనా అవసరం. ఇంట్లో బ్రహ్మస్థానం అంటే కేంద్రంలో తూర్పు దిక్కులో లేక ఈశాన్యంలో గనక విఘ్నేశ్వరుడి ప్రతిమను కానీ చిత్రాన్ని కానీ పెట్టడం వలన లాభం, శుభం కలుగుతాయి. గణేశుని యొక్క విశిష్టవంతమైనటువంటి 108 గరిక పూసలతో గనక పూజించినట్లయితే సర్వాభీష్టములు సిద్ధిస్తాయి. అందున ఈ రోజున బుధవారం కావటం చేత బుధాదిత్య తత్వానికి కూడా నిదర్శనమైనటువంటి గణపతిని ఈ విధంగా మీరు గృహంలో గనక స్థాపించుకున్నట్లయితే సర్వత్రా కూడాను పెక్కు రకాలైన వాస్తుదోష ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మీ డ్రాయింగ్ రూమ్లో కూడాను వాస్తుశాస్త్రరీత్యా పరిశీలన చేసినప్పుడు ఇంటి ముఖద్వారానికి కుడివైపు కిటికీ దగ్గర హాలు గనక ఉంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అతిథులు కూర్చొని ఉంటారో, ఇంట్లోని వారు విశ్రాంతి తీసుకుంటారో ఆ ఇంటి వారు అంటే యజమాని లేకపోతే పెద్ద కుమారుడు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆస్కారంగా అక్కడ కూడాను గణేశుని యొక్క ప్రతిమ ఉంచాలి. బుద్ధిమంతుడుగా మీ కుమారుడు వివిధ రంగాలలో వెలుగొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖద్వారానికి ఎడమవైపు కిటికీ హాలుతో కలిసి ఉంటే ఇంటి యజమానురాలు, వారి అమ్మాయి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. హాలు విషయంలో వాస్తుశాస్త్ర రీత్యా మనం గమనించేటువంటి వివిధ అంశాలన్నమాట. చక్కగా
శుభ్రంగా ఉన్నటువంటి హాలులో పూజాగృహం గనక ఉన్నట్లయితే, ఏదో మనం తలంపుతో గనక అక్కడ గనక పూజాగృహాన్ని గనక ఏర్పాటు చేసినట్లయితే ఆస్తులు, డబ్బులు బాగా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. హాలులో కూడా పూజా మందిరం ఉండవచ్చు. హాలులో పూజా మందిరం ఉన్నప్పుడు నిత్యం కూడాను పూజ చేస్తూ ఉన్నట్లయితే సిరి సంపదలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇంట్లో చోటు లేక హాలులోనే దేవీ దేవతల పటాలు పెట్టి పూజ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులుగానే మారతారు. కిటికీలు సముచితమైనటువంటి స్థానంలో హాలులో ఉండాలి అంటోంది వాస్తుశాస్త్రం. కొద్దిగా ఇల్లు తక్కువగా ఉన్నప్పుడు వెడల్పు ఆ హాలులోనే వంట చేసేటువంటి విధి విధానం చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయటం వలన ఆ వంటిల్లు హాలుకి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. అలా ఉండటం మంచిది కాదండి వాస్తుశాస్త్రంలో. ఎప్పుడూ కూడాను సింహద్వారం ఉంది చూసారా, వంటగదిలోకి పడకూడదు. అలా సింహద్వారం కనుక వంటగదిలో పడ్డట్టయితే వాస్తుశాస్త్రం చాలా తప్పుగా భావిస్తుంది. అలా కాకుండా సింహద్వారం పడకుండా మీరు వంటగదిని ఏర్పాటు చేసుకోవటం శతవిధాలా మంచిదన్నమాట. హాలులోని నేల కింద మంచినీరు పారుదల ఉన్నట్టుగా కనుక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు అవుతుంది. నీరు హాలులో నుంచి బయటికి పోతున్నట్టుగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదన్నమాట. బయట నుంచి మాత్రమే. ఇప్పుడు ఇల్లు కట్టాం, ఇంటికి బయట భాగాన నీరు పోయేటువంటి విధి విధానం ఈశాన్యం నుంచి బయటికి పోవాలి, ఏ నీరు అయినా సరే. అలా పోయేటట్టుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలు లేనట్టుగా గుర్తెరగాలన్నమాట. అట్లాగే హాలులోనే తినే పదార్థాలు, ధాన్యం మొదలైనవి కనుక పెట్టుకున్నట్లయితే స్టోర్ రూమ్ హాలుతో కలిసి ఉంటే ఆ ఇంట్లోనేటువంటి వాళ్ళు బుద్ధిమంతులు, తెలివితేటలు కలవారవుతారు, రచనా చాతుర్యం కలిగిన వారుగా కూడా ఉంటారు. వ్యాపారంలో చాలా లాభాలని కూడాను సంపాదిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంటి యజమాని సాత్వికుడుగా, గుణవంతుడుగా, మంచివాడుగా ఉంటాడు. మహిళా స్నేహితుల నుండి సహాయం కూడాను ఎక్కువగా అందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. హాలులో చీకటి అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉన్న హాలు చాలా మంచిదిగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. వెలుతురు వచ్చే మార్గాలు గనక తక్కువగా ఉంటే, పెద్ద పొడవు వెడల్పు ఉన్న దర్వాజా ఉంటే యజమాని వ్యాపారం వృద్ధి చెందుతుంది. అక్కడ గనక పొడవాటి దర్వాజా గనక ఉన్నట్లయితే చాలా మంచిదన్నమాట. హాలు చాలా పెద్దదిగా ఉండి కిటికీలు చిన్నవిగా ఉండి వెలుతురు వచ్చే అవకాశాలు తక్కువై చీకటిగా ఉన్నట్లయితే, హాలు ఎత్తుగా పొడవుగా ఉంటే, వెడల్పు తక్కువగా ఉంటే పైన చిన్న చిన్న కిటికీలు అనేటువంటివి అమర్చాలన్నమాట. అంటే వెంటిలేటర్స్ లాంటివి అమర్చడం మంచిది. ఎప్పుడూ కూడాను ఇంట్లోకి గాలి, వెలుతురు అనేటువంటిది వచ్చే విధంగా వాస్తుశాస్త్రం ముఖ్యమైనటువంటి విధి విధానాన్ని తెలియజేసింది. సూర్యకిరణాలు అనేటువంటివి అంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనకు అందిస్తాయన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.